రబీ అపరాలలో మినుము సాగుకి అనుకూలమైనటువంటి రకాలు మనం చూద్దాం. మినుము పంట వరి మాగాణుల్లో దాదాపు 7.5 లక్షల ఎకరాల్లో సాగవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సరాసరిన 450 కిలోలు ఒక ఎకరాకు దిగుబడి వస్తుంది. అయితే వరి మాగాణుల్లో పండించేటటువంటి మినుము పంటలో ప్రధానంగా పల్లాకు తెగులు అనేది ప్రధాన సమస్య. పల్లాకు తెగులుని తట్టుకోవాలి, అదేవిధంగా అతి తొందరగా వ్యాపించేటటువంటి మొక్కలైతే కలుపును కూడా రానివ్వకుండా చేసి అధిక దిగుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క వరి మాగాణుల్లో పండించేటటువంటి మినుము పంటకి మన రాష్ట్రంలో అనుకూలమైనటువంటి రకాలు ఒక్కసారి చూసినట్లయితే, మొదటగా ఈ యొక్క TBG 104 అనే రకము. ఇది తిరుపతి నుంచి ఇటీవల కాలంలో విడుదలైనటువంటి రకం. దీన్ని తిరుపతి మినుము అంటారు. ఇది 70 నుంచి 75 రోజుల్లో కోతగా వచ్చి పాలిష్ రకము. ఇది పల్లాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీంతో పాటు GBG 1 ఘంటసాల నుంచి విడుదలైనటువంటి మినుము రకము. ఇది కూడా 70 నుంచి 75 రోజుల్లో కోతకు రావడమే కాకుండా 8 నుంచి 9 క్వింటాళ్ళ దిగుబడిని ఇవ్వగలిగినటువంటి పల్లాకు తెగుల్ని తట్టుకునేటటువంటి రకం. వీటికంటే ఇంకొక 5 రోజుల కాలపరిమితి ఎక్కువగా కలిగినటువంటి రకాలు చూసుకున్నట్లయితే LBG 752. ఇది 75 నుంచి 80 రోజుల్లో కోతకు వచ్చి పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. 7 నుంచి 8 క్వింటాళ్ళ దిగుబడిని ఇవ్వగలిగినటువంటి రకం. దీంతో పాటు ఈ యొక్క LBG 787 అనే రకం. ఇది నిటారుగా పెరిగి ఈ యొక్క మొక్క కనుపుల వద్ద నుంచి కూడా కాయలు వస్తాయి. తద్వారా అధిక దిగుబడిని ఇవ్వగలిగినటువంటి పాలిష్ రకము. పల్లాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇది 8 నుంచి 9 క్వింటాళ్ళ దిగుబడిని ఇవ్వగలిగినటువంటి రకం. ఇది కూడా 75 నుంచి 80 రోజుల్లో కోతకు వస్తుంది. తదుపరి చూసుకున్నట్లయితే 80 నుంచి 85 రోజులలో కోతకు వచ్చేటటువంటి రకాలలో LBG 884. ఇది పల్లాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని 8 నుంచి 10 క్వింటాళ్ళ దిగుబడిని ఇవ్వగలిగినటువంటి రకం. దీంతో పాటు LBG 904 అనే రకం. ఇది ఈ మధ్య కాలంలో విడుదలైంది. ఇది కూడా బండ పాలిష్ రకము. అంతేకాకుండా 8 నుంచి 10 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. 85 నుంచి 90 రోజుల్లో కోతకు వచ్చేటటువంటి రకాలు చూసుకున్నట్లయితే TBG 129. ఇది పల్లాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని 8 నుంచి 10 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది.